హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా అండి. ఈరోజు మనము డబల్ కా మిఠాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా తయారవుతుందండి. అలాగే మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా 10 నిమిషాలు మనకి రెడీ అయిపోయే ఈ డబల్ కా మిఠాని అయితే తయారు చేసుకుందాము. కనీసం ఒక వారం రోజుల పాటు అయితే మనకి ఈ స్వీట్ అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు డబల్ కా మిఠాని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 8 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే వాటిని కొనల్ని కట్ చేయకుండానే నేను తయారు చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే సైడ్స్లో ఉండే కొనల్ని కట్ చేసుకోవచ్చు, కానీ అయితే నేను ఇక్కడ వేస్ట్ చేయకూడదని చెప్పేసి అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు వాటిని ఇలా 4 పీసెస్గా కట్ చేసేసుకున్నానండి. డబల్ కా మిఠాకి ఎప్పుడు కూడా బ్రెడ్ అనేది కొంచెం డ్రైగా ఉంటే మనకి ఆయిల్ కానీ లేదంటే మనం వేయించే నెయ్యిలో కూడా మనకి ఎక్కువగా పీల్చుకోదండి. తెచ్చిన వెంటనే ఒక 2-3 గంటల పాటు ఫ్యాన్కి మనం ఆరబెట్టేసామనుకోండి, ఆ పీసెస్ అనేటివి కొంచెం డ్రైగా అయిపోయి మనకి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కాక ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్లో చేసుకోవద్దు, లోపటి వరకు మనకి మంచిగా క్రిస్పీనెస్ అనేది రాదన్నమాట. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చేస్తుందన్నమాట. అందుకే మనము లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు. చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్ అయితే మనకి ఇలా వచ్చేసింది. క్రిస్పీగా కూడా ఉంటుందండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదన్నమాట. ఇలా మనము లో ఫ్లేమ్లో మనము బ్రెడ్ని మంచిగా కాల్చుకున్నామనుకోండి. చూసారు కదండి, ఒకవైపు అయితే మంచిగా కలర్ వచ్చేసింది. ఇంకో వైపున కూడా మనం అలాగే బ్రెడ్ని కాల్చుకుందాము. చూసారు కదండి, 2 వైపులా మంచిగా క్రిస్పీగా అయ్యింది. అలాగే కలర్ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు నూనెని వంచుతూ మనము బ్రెడ్ని తీసేసుకుందాము. నేనైతే ఇక్కడ ఆయిల్ని వేసుకున్నానండి. మీరు కావాలంటే సగం నెయ్యిని సగం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా బ్రెడ్స్ని కూడా అలాగే మనము డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదండి, అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశానండి. నెయ్యి మంచిగా వేడెక్కాక మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదండి, వాటన్నిటినీ కట్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచి క్రంచీనెస్ వచ్చేంత వరకు వేయించుకుందాము. బాదాం కిస్మిస్ అయినా పర్వాలేదు. నా దగ్గర మాత్రం కాజు ఉందని చెప్పేసి కాజు ముక్కల్ని అయితే కట్ చేసేసి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. ఇప్పుడు కాజు మంచిగా వేగిపోయింది కదండి. ఇప్పుడు కాజుని అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఆల్రెడీ మరగపెట్టుకున్న పాలండి. మీ దగ్గర ఏ పాలున్నా పర్వాలేదు, క్రీమ్ అయినా పర్వాలేదు, నార్మల్ పాలైనా పర్వాలేదండి. 1/2 లీటర్ వరకు అయితే నేను ఇక్కడ పాలను వేసానండి. ఇప్పుడు అవి మరుగుతూ ఉండగా 1 కప్పు వరకు అయితే చక్కెర వేసానండి. కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం తీపిగా ఉంటేనే మనకి చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. తీపి లేదనుకోండి తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట. అయితే నాకు ఇక్కడ 1 కప్పు వరకు అయితే పడిందనమాట. చక్కెర సరిగ్గా సరిపోయిందండి. మీరు కొంచెం తక్కువ కావాలంటే వేసుకోండి, ఇంకా కొంచెం తీపి కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర కరిగైపోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము పాలని. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసానండి. కొంచెం ఫుడ్ కలర్ వేసాను, అది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మనము పాలని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాము. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోనే మనము ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదండి, నెయ్యి ఇంకా పాలు ఫుడ్ కలర్ అన్నీ బాగా కలిసిపోయాయి. చక్కెర కూడా మనకి పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అన్నీ ఒకటి వేసేసుకుందాము. ఇప్పుడు అన్ని స్లైసెస్ని వేసేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇప్పుడే బ్రెడ్ స్లైసెస్ని చితకొట్టకండి, ఇలా బిల్లలుగానే ఉడకనిస్తే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ సిరప్ అనేది ఆ బ్రెడ్ స్లైసెస్కి బాగా పట్టుకుంటుందన్నమాట. ఇంకా మనం పాలను కూడా వేసాం కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది.
మీరు నెయ్యిని తోటి కూడా చేసుకోవచ్చండి, పూర్తిగా నెయ్యితోటి, కానీ ఆ ఫ్లేవర్ ఎక్కువగా అయిపోయి తినడానికి అంత టేస్ట్ అనిపించదు. అందుకని చెప్పేసి ఆయిల్లో అయితే చేశాను నేను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, 5 నిమిషాలు అయిపోయింది. మంచిగా బ్రెడ్ స్లైసెస్కి అయితే మంచిగా సిరప్ ఇంకా పాలు బాగా పట్టుకున్నాయన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం సిరప్ ఉంటేనే బాగుంటుందండి, ఇంకా చల్లగా అయిపోయాక కూడా మనకి దగ్గర పడుతుందన్నమాట. అందుకే నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదండి, ఇంకా మనం వేసినవన్నీ కూడా దగ్గర పడిపోయాయి. పాలు ఇంకా పంచదార పాకంది కూడా ఇప్పుడు మనకి స్లైజెస్గా కూడా వచ్చేసింది. మీరు కావాలనుకుంటే ఇలాగే స్లైజెస్ కానీ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెము మెత్తగా ఇంకా కావాలనుకుంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా కలుపుకోవచ్చు అన్నమాట. మనం కలుపుతుంటేనే అవన్నీ విరిగిపోతాయండి. అలా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. దీనిని చల్లగా కానీ లేదంటే వేడివేడిగా కూడా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ డబల్ కా మీఠా. మీకు ఇష్టం ఉంటే పైనుంచి కోవాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మనము ఇక్కడ పాలని యాడ్ చేసాం కదండి, ఇంకా అవసరం లేదు. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం ఈ డబల్ కా మీఠాని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కాజు వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే.